హాయ్ అండి. అస్సలామలైకుం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు సండే మార్నింగ్ అండి. టైం వచ్చేసి 3:30 అయిపోయిందండి. ఇప్పుడైతే లేచాను. లేచి ఫేస్ వాష్ అవి చేసుకొని ఇక్కడైతే నైట్ అయితే పిండి కలిపి పెట్టేసుకున్నానండి. ఈరోజు అయితే పిల్లలైతే ఒక్క పొద్దు ఉంటామన్నారండి. సండే కదా, ఇంట్లోనే ఉంటాం కదా మమ్మీ, ఈరోజు ఒక్క పొద్దు ఉంటామని నైటే చెప్పారండి. సో అందుకని నైటే ప్రిపరేషన్ చేసి పెట్టానండి కొన్ని. అవేంటనేది చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే గోధుమ పిండి నైటే కలిపి పెట్టేసుకున్నానండి. పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉందండి. మార్నింగ్ అప్పటికప్పుడు కలపాలంటే కలపలేము కదా, జర గట్టిగా ఉంటే చపాతీలు కూడా చేయలేము. అందుకని నైటే కలిపి పెట్టేశానండి. ఇప్పుడు లేవగానే అయితే తొందరగా పని అయిపోద్ది. మళ్ళీ మనం తొందరగా టైం కూడా అయిపోద్దండి, సహరీ టైం అయిపోద్ది. ఓకే అండి. ఇక్కడైతే నేను చపాతీ అయితే చేసేస్తున్నాను పిల్లల కోసము. పిల్లలైతే లేచి బ్రష్ అయితే చేస్తున్నారండి. ఇంకా నైట్ ప్రిపరేషన్ చూసేయండి, పిండి ఎలా కలుపుకున్నాను అనేది, నైట్ ఏమేం చేశాననేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే అండి. ఇక్కడ నైట్ వచ్చేసి గోధుమ పిండి కలిపి పెట్టేసుకున్నానండి. ఒక 1/2 కిలో గోధుమ పిండిని తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పిండిని అయితే బాగా కలుపుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పిండిని అయితే బాగా కలిపి మూత పెట్టేశానండి. పిండి అయితే బాగా నానిపోయింది. ఇక్కడైతే పిల్లల కోసము దొండకాయ ఫ్రై కూడా వేస్తున్నానండి. మార్నింగే వేయాలంటే టైం అయితే కుదరదండి, చాలా టైం పట్టుద్ది. దొండకాయల ఫ్రై అంటే మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. ఇవి వేగడమే లేట్ అవుద్దండి, అందుకని నైటే ప్రిపరేషన్ చేశాను, లేకుంటే మార్నింగే చేసేదాన్ని. ఇంకా సర్లే నైట్ చేసి పెట్టేస్తే పని అయిపోతుంది. నైట్ ఇక్కడైతే అన్ని కట్ చేసి పెట్టేసుకొని స్టవ్ అయితే ఆన్ తీసుకొని బాండీ పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని దొండకాయలు అయితే వేసానండి. తొందరగా నేను స్నానానికి వెళ్ళాలని తొందరగా చేసి వెళ్ళానండి. నేను మళ్ళీ వచ్చేసరికి మా పాప అయితే అందులో ఆనియన్స్ కట్ చేసి వేసింది. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ వేయలేదేంటి మమ్మీ అని అడుగుతుంది. ఇంక నేను తొందరగా అయితే వేయలేదండి. ఇంక అన్నీ మా పాప నేను వచ్చేసరికి కట్ చేసి పెట్టేసింది. పాపము ఆమెకు చాలా ఫేవరెట్ ఐటమ్ అనమాట దొండకాయ ఫ్రై. అందుకని అందులో నేను ఏమేమి వేస్తాననేది పర్ఫెక్ట్గా అన్నీ చూసుద్ది. సో ఇప్పుడైతే అన్నీ తనే వేసుకుంటుంది. వేసుకొని దగ్గరుండి కలుపుకుంటూ ఉంది. ఇక్కడైతే ఉప్పు అవి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని సిమ్ మీద అయితే పెట్టేశానండి మంటను. ఇక్కడైతే నేను కొబ్బరి పొడి అయితే ప్రిపరేషన్ చేస్తున్నానండి. నేనైతే ఫ్రైలోకి ఎక్కువ కొబ్బరి పౌడరే పట్టుకుంటానండి. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కొబ్బరి అన్నీ మిక్సీకి వేసి పట్టేసుకుంటానండి. ఇక్కడైతే దొండకాయలు బాగా వేగాయండి. ఇప్పుడైతే ముందుగా పట్టుకున్న పౌడర్ అయితే వేసుకోవాలి, కొబ్బరి పౌడరు. ఓకే అండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఉందో సాల్ట్ అవి కూడా సరిపోయినాయండి. ఇది కచ్చా పచ్చా ఏగినప్పటి నుంచే మా పాప అయితే గిన్నెలో వేసుకుని తినడం మొదలుపెట్టిందండి. నైటే సగం తినేసింది. ఇక్కడైతే మార్నింగ్ అండి చపాతీలన్నీ రుద్ది పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి. చపాతీ అయితే చేస్తున్నాను. పిల్లలకైతే కొన్ని చపాతీలు చేసేసి ఒక చపాతీ అయితే ఎగ్ వేసి ఇచ్చానండి, తింటారేమో అని. ఇంకా ఎక్కువ అన్నం అయితే తినలేరండి మార్నింగే. అందుకని ఇలా వేడి వేడి ఏమన్నా చేసి పెడితే తింటారని చపాతీ చేశానండి. ఇంకా లైట్గా పెరుగు అన్నం అయితే వేసుకొని తిన్నారు లాస్ట్కి. మార్నింగ్ అంటే మనమే పెద్దవాళ్ళమే తినలేమండి, ఇంకా పిల్లలు ఏం తింటారు. అందుకని పిల్లల కోసమైనా తప్పకుండా చేయాల్సి వచ్చింది దొండకాయ ఫ్రై అవి. నైటే క్యాలీఫ్లవర్ కర్రీ చేశానండి, ఆ కర్రీ కూడా ఉన్నది. ఓకే అండి. ఇక్కడైతే చపాతీలు అయితే చేయడం అయిపోయిందండి. మీ పిల్లలకైతే ఎగ్ చపాతీ కూడా వేసాను, తింటారేమో అని. అవి కూడా సగమే తిన్నారు. ఇక్కడైతే పిల్లలు అయితే అన్నం తినేసానండి. ఇక్కడ నేనైతే మళ్ళీ లేచిన తర్వాత పండుకోవాలంటే నిద్ర అయితే రాదండి. జరసేపు అట్లా పండుకొని మళ్ళీ లేచి ఇక్కడైతే పిండి అంతా గ్యాస్ దగ్గర అంతా గలీజ్గా పడిపోయింది. ఇక్కడైతే స్టవ్ దగ్గర మొత్తం ప్లాట్ఫారం అంతా నీట్గా కడిగేస్తున్నానండి. మిక్సీకి పెడితే నైటు అదంతా టమాటా రసం అంత పైన పడిపోయిందండి, గోడ పైన, ట్యాపుల పైన మొత్తము. ఇంకంతా నైట్ అయితే కడగలేదు. అందుకని ఇప్పుడైతే కడుగుతున్నానండి. చాలా అసలు గలీజ్గా అయిపోయింది. ఏ రోజుకి ఆ రోజు కడుగుతున్నా కానీ గ్యాస్ దగ్గర జిడ్డుగానే ఉంటుందండి, నీట్గానే ఉండదు. ఓకే అండి. ఇక్కడైతే మొత్తము స్క్రబ్బర్తో అయితే బాగా క్లీన్ చేసేసుకుంటున్నానండి. స్టవ్ మొత్తము పైన కిటికీ దగ్గర గోడలు ఎక్కువ ఆయిల్ వాడతాం కాబట్టి ఆ ఆయిల్ అంతా ఈ గోడకైతే ఈ కిటికీ దగ్గర ఎక్కువ పడిపోద్దండి, జిడ్డుగా అయిపోతుంది. ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయండి. అసలు ఇప్పుడు మార్చి నెలలో అలా లేదండి, ఏప్రిల్ మే నెలలాగా ఉందండి. అసలు ఒక్క పొద్దులు ఉండాలంటే అసలు అంతా అల్లాడిపోతున్నారండి. అసలు నిజంగా బయటికి వెళ్ళి పని చేసుకునే వాళ్ళు ఒక్క పొద్దులు ఉండాలంటే చాలా కష్టం అండి. అసలు ఇంట్లో ఉండి చేసుకుంటేనే అసలు అంత ఎండకైతే ఉండలేకపోతున్నాం. ఇప్పుడే ఎండలు ఈ రకంగా ఉన్నాయి. ఇంక మార్చి, ఏప్రిల్, మే నెలలో ఇంక ఎట్లా ఉంటే ఏమో.
మా పిల్లలకి వద్దన్నా కానీ ఉంటా అన్నాడు మా బాబు అయితే. ఇంక సర్లే అయితే ఉంచిన ఒక పొద్దు అయితే. ఇంక ఇక్కడైతే స్టవ్ మొత్తం అయితే క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి. వాటర్ వేసి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. 1 అవర్ పట్టిందండి గ్యాస్ క్లీన్ చేయడము. ఈ పిండి అవి ఎక్కువ చపాతీలు చేస్తే చాలా రిస్క్ అండి ఈ గ్యాస్ దగ్గర. మనం మామూలుగా వంట చేస్తే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఏం కాదు, కానీ ఈ చపాతీలు అవి చేసినప్పుడు మొత్తం ప్లాట్ఫారం మొత్తం పిండి పడిపోద్దండి, మొత్తం కడగాల్సి వస్తుంది. ఇక్కడైతే మొత్తం వాటర్తో బాగా నీట్గా క్లీన్ చేసుకున్నానండి. వైపర్తో అయితే బాగా వాటర్ అన్నీ లాగేస్తున్నాను. ఇక్కడైతే మనీ ప్లాంట్లు మొక్కలు ఉన్నాయండి. వాటికి కూడా అసలు ఇంట్లో ఉండే మొక్కలకు కూడా అండి అసలు అవి వాటర్ అయితే ఏమీ పీల్చుకుంటున్నాయి. అసలు ఒక్కరోజుకి సగం గ్లాస్ వాటర్ అయితే అయిపోతుంది. అసలు ఇంకా రోజు వాటికి కూడా వాటర్ అనేది రోజు పట్టాల్సి వస్తుంది. ఓకే అండి, చూడండి అసలు బాగా మంచి ఫ్రెష్గా ఉన్నాయండి. ఓకే అండి, ఇవాళ బ్లాగ్ అయితే ఇదే. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.